కోనసీమ అభివృద్ధి ప్రదాత కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. దేశానికి బాలయోగి అందించిన సేవలను ఆయన కొనియాడారు. లోక్సభ మాజీ స్పీకర్ స్వర్గీయ గంటి మోహనచంద్ర బాలయోగి జయంతి సందర్భంగా కాకినాడలో స్థానిక ఎంఎస్ఎన్ చార్టీస్ యానం రోడ్డు నందు గల బాలయోగి విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి అహర్నిశలు కష్టపడుతూ విద్యను అభ్యసించి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసి లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీకి తన పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు బాలయోగి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి టీడీపీ నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీకోటి అప్పలకొండ, బలసాడి రంగారావు, బొడ్డు దేవరాజు, ఎస్కే కజ్మూర్, అంబటి చిన్న, తాజుద్దీన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీగా లోక్సభ స్పీకర్ స్థాయికి ఆయన ఆలోచన విధానాలు కానీ ఆయన నడవడికి కానీ కానీ తనకంటూ డిస్కస్ తీసుకున్నాం. అలాంటి మన మధ్య లేనప్పుడు కూడా ఆయన ఆశ్చర్యమైన ఆలోచన కానీ గుర్తు చేసుకోవడం కదా ఆయన్ని. ఆయన కుటుంబాన్ని కూడా వాళ్ళ అబ్బాయికి ఆయన మరణించిన తర్వాత వాళ్ళ శ్రీమతి గారికి ఎంపీ టికెట్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా మర్చిపోయారు. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధిని ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు చాలామంది. ఇది కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. రాబోయే కాలం భవిష్యత్తులో ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడైనప్పుడు కూడా ఆయన ఆలోచన సాగాలని, అన్ని విధాలు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని